फास्ट करेंगे रवि कुछ वेनक रवि ఇది ఇంపార్టెంట్ బాగా ఇంపార్టెంట్ బాబు నువ్వు ఎనికి యో యో ఇదేం తీసినావా మిడిల్లో కొంచెం ముందు పోయి 0800 hours. Side. లేదా ఏమన్నా కలెక్టర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే. ధ్యాన్ చంద్ గారి బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం ఈ నేషనల్ స్పోర్ట్స్ డే అన్నది సెలబ్రేట్ చేస్తున్నాము. సో మనకి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు చాలా ఘనంగా ఈ స్పోర్ట్స్ డే అన్నది వైఎస్ఆర్ కడప జిల్లాలో మనం నిర్వహించుకుంటాము. అందులో భాగంగా ఇప్పటికే 25వ తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు వాలీబాల్, బాస్కెట్బాల్,
ఇవన్నీ కూడా సుమారు ఒక 20 గేమ్స్లో పోటీలు కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ అన్నది కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఒక ర్యాలీ అంటే ఈ యువతలో కానీ విద్యార్థుల్లో కానీ ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఈ స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి మనం ఈ ర్యాలీ అన్నది చేసి ఇక్కడ స్టేడియం గ్రౌండ్ దగ్గర మనం ఎవరైతే ఈ కాంపిటీషన్స్లో ప్రైజెస్ గెలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఒక సిస్టమేటిక్గా ప్రతిరోజు ఒక దినచర్యలో భాగంగా ఈ స్పోర్ట్స్ని మనము అలవాటు చేసుకుంటే ఇది ఒకటేదో మనము ప్రైజెస్ గెలవటం కోసమో లేకపోతే విన్నింగ్ కోసమో కాదు. ముందు మనకేంటంటే ఒక భౌతిక వికాసం, ఒక ఫిజికల్ ఫిట్నెస్ అన్నది పెరుగుతుంది, మానసిక వికాసం పెరుగుతుంది. సో ఈ గేమ్స్ వల్ల, స్పోర్ట్స్ వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దినచర్యలో ఏదో ఒక గేమ్ని, ఏదో ఒక స్పోర్ట్స్ని మనము మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అది మనకి అన్ని రకాలుగా కూడా ప్రయోజనాలు ఉంటుందని చెప్పి సందేశం ఇవ్వడం కోసమే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ డే అన్నది నిర్వహిస్తుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు. థ్యాంక్ యూ.